హలో 90s కిడ్స్. ఎప్పుడైనా మీరు డైలమాలో ఉన్నారా? ఏం చేయాలో తెలియక, ఎటెళ్ళాలో తెలియక, ఏది వర్కౌట్ అవుతుందో తెలియక, ఇలాంటి సందిగ్ధంలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? చాలా సార్లు ఉండే ఉంటారు కదా! నేను కూడా ఉన్నాను. కానీ ఆ కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేయడానికి మనకెవరైనా ఒక్కరుంటే బావుండనిపిస్తుంది కదా! కానీ ఒక్కొక్కసారి ఆ ఒక్కరు కాదు కదా! మనల్ని మనం కూడా సేవ్ చేసుకోలేం అలాంటి సిట్యుయేషన్‌లో. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అసలు ఏం చేయాలో తెలీదు. ఎటు వెళ్ళాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా డీలా పడిపోతూ ఉంటాం. హోప్ కోల్పోతాం. కొన్ని కొన్ని సార్లు స్ట్రెస్ ఫీల్ అవుతాం. చాలా డిసప్పాయింటెడ్‌గా ఫీల్ అవుతాం. చాలా అంటే చాలా వరీ అవుతూ ఉంటాం. వీటన్నిటికి సొల్యూషన్ ఏంటో తెలుసా? జస్ట్ లిజన్ టు యువర్ హార్ట్. కొన్ని కొన్ని సార్లు మనకి ఎవరూ హెల్ప్ చేయలేకపోవచ్చు. కానీ మనకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేసుకోగలుగుతాం. కొంచెం టైం తీసుకుంటే చాలు. మనకి కావాల్సిందేంటో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనే దానికి కూడా ఒక దారి కనిపిస్తుంది. జస్ట్ టేక్ యువర్ టైమ్. మీకు నచ్చిన పని చేసుకోండి. బయటికెళ్తారా? వెళ్ళండి. సినిమాకి వెళ్తారా? వెళ్ళండి. రిలాక్స్ యువర్ మైండ్. మీ బుర్రలో తిరిగే వేల ఆలోచనలకి కొంచెం బ్రేక్ ఇవ్వండి. అలా చేస్తే అట్‌లీస్ట్ 1% మీకు ఒక దారి కనిపించినట్టు అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ఇది నిజంగా వర్క్ అవుతుంది. ప్రతిసారి మనకి ఎన్నో తలనొప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. అన్నిటిని ఎలాగోలా దాటేస్తూ ఉంటాం. దాటడం అనేది కంపల్సరీ. దాటకుండా మనం అక్కడే ఆగిపోలేము. అంతటితోటి మన జీవితం కూడా ఆగిపోదు. సో, ఖచ్చితంగా మనం దాన్ని ఓవర్‌కమ్ చేసి తీరాల్సిందే. అలాంటి ఓవర్‌కమ్ సిట్యుయేషన్ మనకి వచ్చినప్పుడు ఎంతో కొంత హోప్‌లెస్‌గా ఫీల్ అయినప్పుడు మనకి మనమే ధైర్యం ఇచ్చుకొని ఒక అడుగు ముందుకేస్తే డెఫినెట్‌గా మనకి ఈ నేచర్ అయినా, ఆ దేవుడైనా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. సో, ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఈజీగా అయితే మనం హ్యాండిల్ చేయలేము. ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది. ఎంతో కొంత మనం కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాము. బట్ స్టిల్ ట్రస్ట్ మీ, దాని నుంచి నువ్వు బయటపడిపోతావు. ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నార్మల్‌గా ఉంటావు. నీకు మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్, ఒక పీస్‌ఫుల్ లైఫ్ అనేది దొరుకుతుంది. అఫ్‌కోర్స్ తర్వాత మళ్ళీ నీకు ఎలాంటి కష్టం రాకుండా ఉంటుందా అంటే నాట్ ష్యూర్. ఖచ్చితంగా నీకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. బట్ ఎన్నొచ్చినా నువ్వు ఆ టైంలో పానిక్ అవ్వకుండా దాన్ని ఎంతో కొంత ఫేస్ చేయగలిగితే అది నీకు పెద్ద అచీవ్‌మెంట్. సో, లిజన్ టు యువర్ హార్ట్. డెఫినెట్‌గా అది మీకు హెల్ప్ చేస్తుంది. మీకు ఒక మంచి దారిని చూపిస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ శ్రీ సైనింగ్ ఆఫ్.